లేకపోతే వాళ్ళ గొప్పలు చెప్పుకోవడానికి మేము జాతికి అంకితం చేస్తున్నామని చెప్పేసి ప్రచారం చేసుకోవడానికి చేస్తున్నారా? ఇది ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అక్కడ ప్రజల్ని బయటికి నెట్టేసి వెలుగుండ నల్లమల సాగర్ ని అక్కడ జనం కన్నీళ్లతో నింపబోతున్నది ప్రభుత్వం. ఈ జనం కన్నీళ్లతో నింపబోతున్నటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు చెప్పినట్లు తన తలరాతని రాసుకుంటుంది. ఇదే మేము మంత్రి గారికి కూడా చెప్పాం. మీరు వాళ్ళ 18 సంవత్సరాల వాళ్ళని పరిగణనలోకి తీసుకోకుండా, అలాగే మిస్సింగ్ జాబితా ఎప్పటిది? 2009లో ఫస్ట్ గెజెట్ ప్రకటన చేశారు. 2019 ఆగస్టులో సెకండ్ గెజెట్ ప్రచురణ చేశారు. 2009 గెజెట్ లో మిస్ అయిన పేర్లు 2019 కాలంలో కూడా మిస్ అయినాయి. రాజశేఖర్ రెడ్డి ఒక కుర్రాడు, అబ్బాయి ఇప్పుడు బ్యాంక్ లో జాబ్ చేస్తున్నాడు. ఆ అబ్బాయికి 2019 గెజెట్ లో పేరు రావాలా, పేరు రాలా. ఎందుకు రాలేదు అంటే 7 సంవత్సరాల వయసు ఆ పిల్లాడికి. ఆనాడు 7 నెలలు వేశారు. ఎవరిది తప్పిది? ఒక కుటుంబంలో అక్కా చెల్లెళ్ళ పేర్లు తప్పు రాశారు. అక్కా చెల్లెళ్ళ పేర్లు తప్పు రాశారు కాబట్టి వయసులో తేడా కనిపిస్తుంది అక్కడ, అలాగే ఆధార్లో తేడా కనిపిస్తుంది, మ్యాచ్ కాలేదు కాబట్టి గెజెట్ లో పేర్లేదు. ఇలాంటివి మనం చూస్తే ప్రభుత్వం చేసినటువంటి తప్పులకి జనం బలవుతున్నారు. మంత్రి గారిని ఈ విషయం అడిగాం మేము. గత 2009 నుంచి ఆ తర్వాత 19 నుంచి మా పేర్ల జాబితా మీరు చేర్చండి అంటే చేర్చడం లేదు. మీ నాయకులు అక్కడ గల్లాపెట్టె ఓపెన్ చేసి ₹1,50,000 ఇవ్వండి, మీ పేర్లు ఉంటాయని చెప్పేసి గల్లాపెట్టె ఓపెన్ చేశారు. అంటే ఏమన్నారు అంటే తీసుకెళ్లి బొక్కలో తోసేయమని చెప్తాను అంటున్నారు. ఇవాళ బొక్కలో తోయాల్సి వస్తే మీ ప్రధాన నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ నాయకుడిని బొక్కలో తోస్తేనే అక్కడ ఈ అక్రమాలు ఆగుతాయి. ఈ రోజు నాకు ఉదయం ఫోన్, కొండంచెర్ల గ్రామాల్లో అక్కడ వైసీపీ నాయకులుగా ఉన్నవాళ్ళు, తెలుగుదేశం నాయకులుగా ఉన్న వాళ్ళు ఇద్దరిని కూడా కొమ్మక్కై ఆ ఇద్దరి వాటాలు కూడా కలుపుకొని అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి వాటా కూడా కలుపుకొని డబ్బులు వసూలు చేసి ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు రావడం లేదు, బయట ఉన్నటువంటి వాళ్ళ పేర్లతో అవార్డు రెడీ చేశారు జేసీ అని చెప్పేసేటటువంటిది. ఇలాంటి అక్రమాలన్నింటికి అధికారంలో ఉన్నటువంటి పార్టీ అవకాశం ఇవ్వడమే కాకుండా వీళ్ళందరినీ కట్టుబట్టలతో బయటికి నెట్టేసేటటువంటి పని చేస్తా ఉంది. అనేక మంది గొడ్లు కాసుకుంటున్నారు, అక్కడ అనేక మంది గొర్రెలు కాపలా కాసుకుంటున్నారు. మనకి బయట ఉన్న వాళ్ళకి తెలియదు అక్కడ గొర్రెల కాపలా ఏమిటో, గొడ్ల కాపలా ఏంటో. బయట గొడ్లు కాయాలంటే ఆ గొడ్లు కాయాలంటే 4 మనుషులు ఉండాలి. కానీ వాళ్ళు గొర్రెలు కాచుకోవడానికైనా గొడ్లకైనా విశాలమైన భూములు ఉన్నాయి, కొండలు ఉన్నాయి. ఈ రోజు ఆ సంపత్తో వాళ్ళు బ్రతుకుతున్నారు. రేపు వస్తే మీరు చూడండి, ఏ ఒక్కరికైనా ధైర్యం ఉంటే అక్కడ రోజు గొడ్లు ₹1,00,000 చేసేది, 70,000-80,000 చేసేది 30,000కి 20,000కి వాళ్ళు దాన్ని అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితికి నెట్టబడ్డారు. మీరు నోటీస్ ఇవ్వాలి, చట్ట ప్రకారం నోటీస్ ఇవ్వాల. భూములు సాగు చేసుకున్నారు. మేము ఆగస్టుకి ప్రాజెక్టు పూర్తి చేస్తామని 10 సార్లు పర్యటన చేసిన వాళ్ళు ఒక్కసారైనా నిర్వాసిత గ్రామాలు వెళ్ళారా? నిర్వాసితుల సమస్యలు అడిగారా? ఆ సమస్యల్ని పరిష్కారం చేయడానికి చూసారా? నిన్న గొట్టిపడియ వెళ్ళాను. గొట్టిపడియ దళితవాడకి వెళ్ళాను. ఆ దళితవాడలో అన్ని గుడిసెలు, రేకులతో చిన్న ఇళ్ళు ఉన్నాయి. మీ మామూలుగా అడిగాను, మీకు స్కీమ్ వెళ్ళే ఇవ్వలేదా అని. స్కీమ్ ఇళ్ళు ఎక్కడండి? మేము 2006 నుంచి నిర్వాసితులం. 2006 నుంచి ఆ గ్రామాల్లో తట్టెడు మట్టి రోడ్ల మీద వేయలేదు. మరుగుదొడ్లు కట్టించుకుంటాము అని చెప్పేసి అంటే మరుగుదొడ్లకు స్కీమ్ లేదు. రైతులకు రైతు భరోసా లేదు, క్రాప్ లోన్ లేదు, నష్టపరిహారం లేదు. వాళ్ళు 2006 నుంచి నిర్వాసితులుగా బతుకుతా ఉన్నారు. ఇవాళ కట్టుగుడ్డలతో బయటికి వెళ్ళమంటున్నారు. ఎక్కడికి వెళ్ళాలా అని అడిగారు వీళ్ళు. ఏం చెప్తారు కలెక్టరు? డేరాలు వేసుకోండి అని మాట్లాడుతున్నారు. ఆ డేరాల్లో వచ్చి కలెక్టర్ ఉండాలా? ఆ డేరాల్లో వచ్చి మినిస్టర్ ఉండాలా? ఆ డేరాల్లో వచ్చి ముఖ్యమంత్రి ఉండాలా? అప్పుడు ముఖ్యమంత్రికి తెలుస్తుంది. మేము ఇంకొక ఆల్టర్నేటివ్ కూడా అడిగాం. మళ్ళీ వరద వస్తే తప్ప, శ్రీశైలం బ్యాక్ వాటర్ వస్తే తప్ప అందరికీ గమనంలో ఉండాల్సింది వెలుగొండ ప్రాజెక్టుకి గ్యారంటీ వాటర్ కాదు. వెలుగొండ ప్రాజెక్టుకి ఇచ్చేది మిగులు జలాలు. ఈ మిగులు జలాలు ఎప్పుడు శ్రీశైలం నిండితే, సాగర్ నిండితే, బ్యాక్ వాటర్ వస్తే వెలుగొండ ప్రాజెక్ట్ నిండుతుంది. ఇప్పుడు వచ్చినాయా? వస్తాయో లేదో మనం చెప్పలేము. వచ్చిన రోజు నువ్వు ఖచ్చితంగా నాకు నీళ్ళు వస్తున్నాయి, నేను మార్చాలంటే వెయ్యి షెడ్లు వెయ్యి, వాళ్ళకి నిర్మాణం చేయి, మొత్తం నువ్వు తీసుకుని వెళ్ళొచ్చు. 1 year లోపు వాళ్ళు ఇల్లు కట్టుకునే లోపు నువ్వు చేయొచ్చు. గుండంచెర్ల గ్రామానికి 13 ఎకరాల భూమి సేకరించాల్సింది, ఎంతవరకు సేకరించలేదు, ప్లాట్స్ వేయలేదు. ఈ గొట్టిపడియ గ్రామాల్లో అయితే ఇప్పుడు డ్రామాలు ఆడుతూ ఉన్నారు వాళ్ళు. నేను మొన్న వెళ్ళినప్పుడు మొత్తం వాళ్ళందరూ వచ్చి మార్కాపురంలో ప్రదర్శన చేయాలని చెప్పేసి నిర్ణయం చేసుకున్నారు. మరుసటి రోజు ఉదయానికి ఎమ్మెల్యే నుంచి ఫోన్లు వెళ్ళే, మీరు అక్కడి నుంచి కదిలితే అక్కడ దళితులకి, పైకులాలకి ఒక వివాదం నడుస్తుంది. పద్ధతి ప్రకారం, అవార్డులో ప్రకటించిన ప్రకారం
లేఅవుట్ ప్రకారం ప్లాట్స్ అలాట్ చేయాలి. ఏం జరిగింది అక్కడ? దళితులుగా ఉన్నటువంటి వాళ్ళకి రోడ్డు ప్రక్కన ఉన్నటువంటి కాలనీ ప్లాట్స్ వచ్చినాయి, మిగతా బీసీలకు మధ్యలో వచ్చినాయి, ఆ తర్వాత ఓసీలకు వచ్చినాయి. ఇప్పుడు ఏమని చిచ్చు పెట్టారు అక్కడ? ఓసీలు తలపైన ఉండాలా, రోడ్డు ప్రక్కన ఉండాలా, కాబట్టి దళితుల్ని బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు, మీరు వెనక్కి వెళ్ళండి అని చెప్పేసి ఒత్తిడి చేస్తున్నారు. అక్రమంగానైనా ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు దళిత పిల్లలందరూ బాధపడుతున్నారు. మాకు న్యాయంగా వచ్చినటువంటిది కూడా మాకు ఇవ్వకుండా మమ్మల్ని వెనక్కి నెట్టేస్తున్నారు ఏంటి అని. అక్కడ ఉన్నటువంటి ఓసీల్ని బీసీల్ని ఏం చేస్తున్నారు? మీరు మా మాట వినకుండా మీరు ఉద్యమాలంటూ రోడ్డు ఎక్కితే మిమ్మల్ని వెనక్కి నెట్టేస్తాం. వీళ్ళ చేతుల్లో లేదు. వాస్తవానికి ఎస్సీ కాలనీ ఈ రోజు కోర్టు కనుక వెళ్ళి నాకు ఇచ్చిన ప్లాట్ అక్రమంగా ఓసీలకు అలాట్ చేశారని చెప్పేసి వెళితే మొత్తం అధికారులు అందరూ కూడా బుక్ అయిపోయే పరిస్థితి ఉంటుంది. అయినా అక్రమాలు చేయడానికి సిద్ధపడుతున్నారు. ఎవడొస్తాడు మా ముందుకి అని. అంతేకాదు, ఇక్కడ ఈరోజు అనేక మంది నిర్వాసితులు రావడానికి రెడీగా ఉన్నారు. వచ్చి ముఖ్యమంత్రినే కలవాలా, లోకేష్ తో మాకు ఇంటర్వ్యూ ఇప్పించండి, ముఖ్యమంత్రితో ఇంటర్వ్యూ ఇప్పించండి అని వాళ్ళు ఎమ్మెల్యే అడిగారు, ఎలక్షన్ బాబుని అడిగారు, మొన్నొచ్చినటువంటి మినిస్టర్ని అడిగారు. మాకు ఇస్తే మా మర ఆలకిస్తే బాగుంటుంది, లేదు అందరం వెళ్దామని చెప్పేసి. కానీ ఏం చెప్తున్నారు వాళ్ళకి? ఒక్కడ నోరు తెరిచిన మీ సంగతి తెలుస్తాం. ఇది భౌతికంగా దాడులకు కూడా సిద్ధమవుతాం అనేటటువంటి పద్ధతుల్లో నడుస్తుంది. సాక్షితో సహా అన్ని పత్రికా విలేకరుల నోర్లు మూయించారు. అక్కడ ఏ ఒక్క వార్త బయటికి రాకుండా చేస్తూ ఉన్నారు. ఎన్నాళ్ళు మీరు జనం కళ్ళు కప్పగలరు, ఎన్నాళ్ళు జనం గొంతు మూయించగలరు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. మీరు వెలుగొండ ప్రాజెక్ట్ అనేటటువంటిది అక్కడ ప్రజల డిమాండ్ మేరకు వచ్చింది. చంద్రబాబు నాయుడు 96లో శంకుస్థాపన చేసి 2004 అధికారంలో దిగిపోయేదాకా చేరడి మట్టి వేయలేదు, రూపాయి అలాట్ చేయలేదు. అఖిలపక్ష ఉద్యమం యావత్తు ప్రజానీకం మార్కాపురం జిల్లా ప్రాంతంలో ప్రకాశం జిల్లా మొత్తం యాజిటేట్ చేస్తే అఖిలపక్ష ఉద్యమం ద్వారా అనివార్యంగా శంకుస్థాపన చేశాడు. అలాంటి ముఖ్యమంత్రి ఈ రోజు ఏం చెప్తున్నాడంటే అంతా నేనే చేశాను అని. మేము ఒకటే అడిగాం, కాంట్రాక్టర్లకి మీరు రేట్లు పెంచారు కదా, మెటీరియల్ కాస్ట్ పెరిగిందని రేట్లు పెంచారు, కూలీల కాస్ట్ పెరిగిందని రేట్లు పెంచారు. 2019లో నువ్వు అవార్డు ఇచ్చావు, 11.5 లక్షలకు అవార్డు ఇచ్చావు. 11.5 లక్షలు ఇవాళ 2006లో ఇస్తే ఎంత అవుతుంది అని నేను అడుగుతున్నా. ఆ రోజే మీరు డబ్బులు ఇచ్చుంటే వాళ్ళకి, వాళ్ళు ఇళ్ళు కట్టుకునే వాళ్ళు ఈ లోపు ఏదో ఒక వృత్తి చూసుకోవడానికి సంసిద్ధపడేవాళ్ళు. మాకు డబ్బులు ఇవ్వలేదు, డబ్బులు ఇచ్చి కదా మమ్మల్ని పంపిస్తారన్న భరోసాతో ఉన్నారు. ఇవాళ మేము డబ్బులు ఇస్తాం, మీరు వెళ్ళిపోండి అంటే నిజంగానే వెళ్ళిపోమంటారేమో అని చెప్పేసి ఆందోళన పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. నిద్ర పట్టినటువంటి రాత్రులు కన్నీళ్లతో ఇవాళ వాళ్ళు ఏడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ కన్నీళ్లతో మీరు చేసేటటువంటి వ్యవహారం మీకు నష్టం చేస్తుంది అనేటటువంటిది మేము తెలియజేస్తూ, వాళ్ళతో పాటు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులే కాదు, అక్కడ కూడా ఈరోజు యూత్ బయటకు వస్తున్నారు. అనేక మంది యూట్యూబర్స్, బయట వాళ్ళు పత్రికలు గొంతు మోయించిన యూట్యూబర్స్ వచ్చి వాళ్ళ గోడుని వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మీడియా వీటిని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు, వివిధ సంస్థలు కూడా ఈ అంశాలన్నీ బయటకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తేనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు వెనక్కి వేయడానికి, వాళ్ళకి పూర్తిగా పునరావాసం కల్పించిన తర్వాత వెలుగొండని గ్రామాలు ఖాళీ చేసేటటువంటి అవకాశము, వాళ్ళ గౌరవనీయమైనటువంటి జీవితం, అలాంటి జీవితాన్ని ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.